కళ్ళు నెత్తికెక్కిన మనుషులకి సరిగ్గా ఈ ఒక్క మాటతో మీరు బుద్ధి చెప్పండి. జాగ్రత్తగా వినండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇష్టం ఉన్న చోట ఖచ్చితంగా కష్టం అనేది ఉంటుంది. అలానే కష్టం ఉన్న చోట బాధ కూడా ఉంటుంది. కష్టాన్ని అలానే బాధని అర్థం చేసుకునే చోటే కదా ప్రేమ అనేది దాగి ఉంటుంది. డబ్బు ఉంది అని ఖర్చులను, అలానే బలం ఉంది అని శత్రువులను అస్సలు పెంచుకోవద్దు. సంతోషంగా ముందుకు వెళ్ళిపోవాలి. ఆశ అలానే ఆలోచన అనేవి నీళ్లు లాంటివి. వాటిని మళ్లించాలి, కానీ మాయమనేది అస్సలు చేయలేవు. ఆశకు అలానే ప్రేమకు కూడా ఒక చిన్న తేడా అనేది ఉంటుంది. హృదయంలో చోటిస్తే అది ఆశ, అదే హృదయాన్ని ఇస్తే అదే ప్రేమ. ఇలా ఉంటేనే కావాలి అనిపించేదే ఇష్టం. ఎలా ఉన్నా సరే కావాలనిపించేదే ప్రేమంటే. ఒక్కసారి నువ్వు నమ్మకాన్ని మాత్రం కోల్పోతే నీ మాటలు ఎవ్వరూ కూడా అస్సలు నమ్మరు, కేవలం వింటారంతే. స్వేచ్ఛ లేని జీవితం అంటే ఆత్మ లేని శరీరం లాంటిది. అవును కదా. అనుకోకుండా పరిచయమైన వాళ్లతోటి వదులుకోలేని బంధం అనేది ఏర్పడుతుంది. అవునా? మనశ్శాంతి లేని జీవితం అంటే మరణం కన్నా ప్రమాదకరం. ఎంత గొడవ పడినా సరే మరుసటి రోజు ఏమీ జరగనట్టు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే ఇక ఆ జీవితం స్వర్గంతోనే సమానం కదా. అలాంటి వారు మీ జీవితంలో ఉంటే మాత్రం ఎప్పటికీ అస్సలు వదులుకోవద్దు. అందమైన తోడు దొరకడం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడమే నిజమైన అదృష్టం అంటే. బంధాన్ని బంధనాలతో బంధిస్తే అస్సలు నిలబడదు. బాధ్యతలతో ప్రేమిస్తేనే కలకాలం అది నిలబడుతుంది. నిజం చెప్పి బాధపెట్టు, ఇష్టంగా భరిస్తారు. కానీ అబద్ధంతో అస్సలు మోసం చేయకు. ఒక్క క్షణం కూడా అస్సలు భరించలేరు కూడా. ఎప్పుడూ కూడా బాధ పెట్టేవాళ్ళు బానే ఉంటారు, భరించేవాళ్లే కదా బలైపోతూ ఉంటారు. నువ్వు ఎప్పుడైనా గమనించావా, ఆలోచించావా? మనకి బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధ పెడితే కోపం అస్సలకి రాదు, కన్నీళ్లు మాత్రమే వస్తాయి. ఎవరు ఎలా చదవాలి అనేది ప్రతి పాఠశాలలో అందరికీ నేర్పిస్తారు. కానీ ఎలా బ్రతకాలి అని అన్నది మాత్రం నీకు నువ్వే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఒకరు నేర్పించరు. ఈ కాలంలో మంచి అనేది మంచు లాంటిది, రోజు రోజుకి వెంటనే కరిగిపోతుంది. చెడు అనేది వీధుల్లో చెత్త లాంటిది, రోజు రోజుకి పెరుగుతూ పేరుకుపోతుంది. అత్యంత కఠినమైన జీవిత సత్యం ఏంటి అంటే, ఎవరైతే తన జీవితంలో ప్రతి బంధానికి కూడా అలానే ప్రతి ఒక్కరికి కూడా అర్హతకు మించి ప్రేమను అలానే విలువనిస్తారో చివరికి వారే శాశ్వతంగా ఒంటరి వాళ్ళైపోతారు. అవును కదా. మనిషి యొక్క విలువ అనేది విడిపోతేనే ఖచ్చితంగా తెలుస్తుంది. మరి కాలం యొక్క విలువ అనేది గడిస్తేనే తెలుస్తుంది. అలానే జీవితం యొక్క విలువ అనేది అనుభవిస్తేనే కదా అర్థమవుతుంది. ఒక్కసారి ఆలోచించు. మనం ఒప్పుకోలేని వాస్తవం ఏంటో తెలుసా? అర్థమైనట్లు ఉండి అర్థం కానిదే జీవితం. అర్థం లేని కోపం, అలానే అవసరం లేని ఆవేశం ఈ రోజుకి బానే ఉంటాయి, కానీ రేపటి రోజున నిన్ను ఒంటరివాణ్ణి చేస్తాయి. గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు కాలం చేసే గాయం కన్నా కావాలి అని అనుకున్న వాళ్ళు చేసే గాయాలు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. విలువైనది ఏదైనా సరే విలువ తెలియని వాళ్ళకే దొరుకుతుంది. అది వస్తువైనా ప్రేమైనా. మనసు బాగోలేదు, నీతో మళ్ళీ మాట్లాడతా అనే బంధం కంటే నాకు ఏమాత్రం మనసు బాగోలేదు, కాసేపు నీతో మాట్లాడాలి అనే బంధమే జీవితంలో ఎంతో ముఖ్యమైనది. గుర్తించండి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఇక్కడ నువ్వు ఏది అస్సలు ఆశించద్దు.
అది నీ ఆనందాన్ని పూర్తిగా శాశ్వతంగా చంపేస్తుంది. మనం సంపాదించాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు, ఆరోగ్యాన్ని సంపాదించాలి. ఇక అదే లేకపోతే ఎంత సంపాదన ఉండి మాత్రం ఏం లాభం చెప్పు? ఒక్క పూట తినకుండా అయినా సరే ఉండు, కానీ ఒక్క పూట గడవడానికి మాత్రం అప్పు అనేది అస్సలు చేయకు. ఎందుకంటే ఆకలి వేసినంత తేలికగా అప్పు అనేది తీరదు కదా. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండున్నాయి. ఒకటి మనశ్శాంతి, రెండవది సంతృప్తి. ఈ రెండిటిని సంపాదిస్తే అఖండమైన ఆనందం నీ సొంతమవుతుంది. కోపముంటే చెప్పాలి గాని అసలు ఎవరి మీద చూపించకూడదు. అలానే ఇష్టముంటే చూపించాలి గాని చెప్పకూడదు. అందరూ బాగుండాలి అని అనుకున్నవారే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఎవరు ఎలా పోతే నాకేంటి అని అనుకునేవారే ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉంటారు. అవును కదా. కన్నీళ్ళు చాలా విలువైనవి. వాటిని విలువ లేని వాళ్ళ కోసం, అలానే నీకు విలువ ఇవ్వని వారి కోసం అసలు నువ్వు జారనివ్వకు. నిద్ర అనేది చాలా గొప్పది. వస్తే అన్నిటినీ మరిపించేస్తుంది. ఇక రాకపోతే పోగొట్టుకున్న వాటన్నిటినీ కళ్ళ ముందుకు గుర్తు తెప్పిస్తుంది కూడా. అనుకోకుండా జరిగే అద్భుతం కంటే మనం కోరుకునే చిన్న విషయం అనేది జరిగినప్పుడు వచ్చే ఆనందమే వేరు కదా. మన దగ్గర ఏముంది అని ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అని ఆలోచన చాలా గొప్పది. కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. మంచిని శత్రువు చెప్పినా సరే విను, ఇగోకి పోకు. కానీ చెడుని మాత్రం ప్రాణమిత్రులు చెప్పినా సరే వినకు. వేలెత్తి చూపే వారెవ్వరూ కూడా ఒక్క పూట నీకు ఒక్క ముద్ద కూడా పెట్టరు అని తెలుసుకో. అందుకే కష్టమైనా నష్టమైనా సరే నీకు నచ్చినట్లు నువ్వు జీవించు, బ్రతుకు. నీ జీవితం నీది. ధైర్యంగా ఉండు, వెనకడుగు వేయకు. ఎవ్వరు ఇక్కడ నీకు తోడు రారు కదా. అర్థమైందా? ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.